బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో కలకలం రేపిన భర్త మృతదేహాన్ని డోర్ డెలివరీ కేసును పల్నాడు జిల్లా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రమణమ్మ తమ్ముడు మరికొందరి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న రమణతో గొడవపడి పుట్టింటికి వెళ్ళింది రమణమ్మ. ఆమెను తీసుకొచ్చేందుకు అత్తగారిల్లు నూనెపల్లికి వెళ్లాడు రమణ. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో భర్తపై రమణమ్మ ఆమె తమ్ముడు దాడి చేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత హత్యను సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ఒంటిపై కారం పొడి చల్లారు. ఆ తర్వాత డెడ్ బాడీని మృతిని ఇంటి ముందు వదిలేశారు. కూతుళ్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమణ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. నంద్యాలకు చెందిన రమణ పెయింటరు దారుణంగా హత్య చేసి కట్టుకున్న భార్యే తమ ఇంటి సమీపంలో కారులో డోర్ డెలివరీ చేసిన ఘటన కలకలం రేపింది. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ పాయింట్లోనే కారులో నుండి డెడ్ బాడీని ఇక్కడ నుండి నేరుగా ఇంట్లోకి డెలివరీ చేసిన ఘటన కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల కింద రమణతో రమణమ్మకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆమెతో గతంలో మ్యారేజ్ అయింది. అతనికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కొంత తగాదాలతో ఇద్దరి మధ్య కొంత కుటుంబ గొడవల వలన కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ తండ్రిని అతి దారుణంగా హత్య చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పెయింటర్ రమణ వారి యొక్క ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే ఇక్కడ నుండి నేరుగా పిడుగురాల నుండి డెడ్ బాడీని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడే ఈ మంచం మిన్నే ఇక్కడే పడేసి అన్నట్టు స్థానికంగా వారి పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ గొడవలు తలెత్తాయి? గతంలో ఎలాంటి గొడవలు? కొట్లాడుతుంటుంది, పోతుంటుంది. ఎప్పుడు వస్తుంది, 2 నాళ్ళు ఉంటుంది, మళ్ళీ కొట్లాడుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ మూవీని పిలుచుకుంటుంది, అట్లా చేస్తుంది అంతే. ఎప్పుడు ఏమి సంసారం చేసింది ఏం లేదు మా బావతో. మళ్ళీ అన్నీ తెచ్చి పెడతాడు మా బావ. ఆయన బయట సమస్యలు ఏమున్నాయో ఏమో తెలియదు మనకైతే. అన్నీ తెచ్చి పెడతాడు మళ్ళీ ఇంట్లో ఏ తక్కువ లేక. కానీ తినే ఉండలేకపోయింది ఆమె అంతవరకే. అంటే గతంలో దాదాపు ఈ వివాహ జీవితంలో 2 కూతుర్లు, కుమారుడు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో గతంలో బాగుండేవారా? అంటే మీతో ఎలా ఉండేవారు ఈ రమణ? మాకు వీళ్ళకి అస్సలు మాటలే లేవు. మాట్లాడినా కానీ మేము ఒప్పుకోదు. ఎవరిని కూడా మాట్లాడినది కూడా. ఎప్పుడు మాట్లాడాం మేము అసలు వాళ్ళతోని. ఈ మధ్య ఆ ఇల్లు చేసుకుందని మాట్లాడినాం. అంతవరకు మేము ఎప్పుడు మాట్లాడాం వాళ్ళతో. బ్రదరు నంద్యాలలో మంచి ఫేమస్ పెయింటరు రమణ అంటే తెలియని వారు ఉండరు. అలాంటిది ఈరోజు రమణ మనతో లేరు. మరి గతంలో ఎలాంటి తగాదాల వల్ల ఈ ఇష్యూ జరిగిందని? తగాదాలు అయితే లేవు సార్. అటువంటి ఫ్యామిలీ ఇష్యూ అయితే ఎవరికి లేవు. ఆమెతో అయితే మేము మాట్లాడాము. ఆమెతో మనస్పర్ధలు ఏం లేవు మాకు. మా అన్నతో అయితే మేము కంటిన్యూ రెగ్యులర్గా మాట్లాడతాం. అదే సార్, ఏం లోటు లేదు సార్. మీ మరదలు కావచ్చు లేదా ఇంకా ఎవరన్నా ప్రమేయం ఉందంటారా ఈ హత్యలో? మా మరదలు అంటే లేదు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళ మామ, ఆమె వాళ్ళ అమ్మ, మా వదిన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఒక 2-3 ఒకరితో ఇద్దరితో ఏ ప్రమేయం కాదు సార్. అంత మంచిగా చేసినామంటే కాబట్టి వాళ్ళు మనం ఒక 4 మీద ఉంది కంప్లైంట్ చేసినాం సార్. మేము కంప్లైంట్ చేసినాము. ఇది మొత్తంగా తమ బ్రదరు లేనటువంటి ఘటన ఏదైతే ఉందో తమ బ్రదరు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. నేరుగా పిడుగురాల నుండి డెడ్ బాడీని ఇంటి సమీపంలో కారులో నుండి నేరుగా ఈ మంచం మిన్నే ఇక్కడే పడుకోబెట్టారు. డెడ్ బాడీనే తీసుకొని వచ్చి ఈ మంచం మిన్ నుండి తమ తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ తమ చిన్న కూతురికి చెప్పారంటూ స్థానిక తమ బ్రదర్ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తా ఉన్నారు? ఏమైంది రమణకు? ఏం చేశారంటే ఏం మీరేం చేసినారు అని నేనైతే అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, ఈ పిడుగురాళ్ళకైతే వచ్చినారా, నేను పిలిచినందుకు వచ్చినాడు. ఆడ ఒక అక్రమ సంబంధం అయితే ఉంది. అక్కడ గొడవ జరిగినప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయినాడని ఫోన్ చేసినారు, నేను వెళ్ళి తీసుకుపోయినా అనింది. నేనేమన్నానంటే అక్కడ స్పృహ తప్పి పడిపోయినట్టయితే
అక్కడే హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గరికి తీసుకొచ్చేంత టైంలో ఆయన బ్రతుకుతాడు లేదు అనేది కానీ మనకు నమ్మకం లేదు. ఇప్పుడు అక్కడే జరిపించచ్చు కదా, మీరు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చినారు అనే లోపు నాన్న ఒకటే మాట చెప్పినాడు, అది లేదు నాన్న వీళ్ళు ఆడనే ఏదో చేసినారు అనేసి నాన్నైతే గట్టిగా నిందించినాడు ఆమెను. నేను కానీ ఆ గాయాలు ఏమైనా ఉన్నాయేమో అనేసి బాడీ అంతా చూస్తుంటే నాకెళ్ళి కానీ ఆమె సీరియస్గానే చూసింది. ఆడికి మాకు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఏమైతే మా పెద్దనాన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో మా అన్న, ఆయన వచ్చేంత వరకు మనం ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదని చెప్పేసి మేము ఉన్నాము. అంతలోపు మా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఆమె చెప్పిన సమాధానానికి ఎవరో చంపేసింటే మీరు ఇక్కడ నిలబడి ఉండాలి కదా, అది మేము చెప్పేది. ఇప్పుడు నా తప్పు లేనప్పుడు నేను నిలబడతా ఇక్కడ, నా తప్పు ఉంటేనే కదా నలుగురికి ముఖం చూపించుకోలేకుండా పారిపోయేది. అది వీళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే వేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా, ఇప్పుడు ఈ మధ్యలో ఫేమస్ అయినాయి అంత ఇన్స్టాలో అవి ఇవి అయినాయి, అవి చూస్తూనే ఉన్నాం. కానీ మా ఇంటి తరఫున ఇట్లా ఒక సంఘటన జరుగుతుంది అనేది మేమైతే కలలో కానీ ఊహించలేదు. అది ఇది మొత్తంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడే ఈ డెడ్ బాడీ ఈ ప్రాంతంలోనే ఈ కారు నుండి నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే రమణమ్మ తమ సోదరుడు ఉన్నారో వాళ్ళ బ్రదరు నేరుగా ఇదే మార్గం గుండా వెళ్ళారంటూ స్థానిక బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పాల్పడిన ఎవరైతే ఈ హత్య చేయడానికి పాల్పడ్డారో వారందరి మీద కఠిన శిక్షలు నమోదు చేయాలంటూ కూడా స్థానిక తమ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల నుంచి. మా అమ్మ 2 days కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు పోతనలే అని, సాయంత్రం కూడా వేసినాడు. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకుండా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసేళ్ళకి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది వేసుకొచ్చినాం అని చెప్పింది సార్.